ఇది సినిమా కాదు, ఇది ఊహ కాదు, ఇది లైవ్ రియాలిటీ. మినియాపోలిస్ రోడ్లను చూస్తే ఒక డౌట్ వస్తుంది. ఇది అమెరికానా, లేదా పాకిస్తానా, లేదా పాలిస్తానా? పొగ, పోలీసులు, ప్రజల అరుపులు, రోడ్లు యుద్ధ భూమిలా మారిపోయాయి. చట్టం అమలు చేస్తున్నామంటూ ఐసీయూ వచ్చారు. హ్యాండ్ కప్స్, గన్స్, ఫోర్స్. చివరికి ఏమైంది? ఒక మనిషి ప్రాణాలు పోయాయి. అదే చాలు, మంట రాజుకుంది. ప్రజలు రోడ్లెక్కారు, నినాదాలు మారాయి. ఐసీఈ అవుట్. ఇది అల్లర్లు కాదు, ఇది చాలా కాలంగా లోపల మగ్గుతున్న కోపం. ఈ సీన్ చూస్తే షాక్. మినియాపోలిస్ రోడ్లు చూస్తే పాకిస్తాన్ బోర్డర్ లైన్లా ఉన్నాయి, పాలిస్తానా స్ట్రీట్స్లా ఉన్నాయి. ఇది అమెరికాని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి. డెవలప్డ్ కంట్రీ అంటారు, కానీ రోడ్ల మీద కనిపించేది మాత్రం డివాస్టేషన్. అక్కడ ట్రంప్ అంటాడు ఐసీఈ వాళ్ళు హీరోలు, దేశాన్ని కాపాడుతున్నారు. ఇక్కడ ప్రజలు అంటారు హీరోలు కాదు, మా ప్రాణాల మీద నడిచే పవర్ మాకొద్దు. ఇదే అసలు ఫైట్, పవర్ వర్సెస్ పీపుల్. ఇదే సమయంలో పాలిస్తానాలో బాంబులు, ఇరాన్లో నిరసనలు. దేశం వేరు, ఫ్లాగ్ వేరు, కానీ బాధ ఒక్కటే. ప్రపంచం మొత్తం ఒక మంటలో కాలుతుంది. బయట యుద్ధం, లోపల దమనకాండ. ఒక్కటి గుర్తుపెట్టుకో, గన్ చేతిలో ఉంటే చట్టం కాదు, యూనిఫామ్ వేసుకుంటే దేవుడు కాదు. ప్రజలు మౌనంగా ఉంటే అది భయం, ప్రజలు రోడ్లెక్కితే అది విప్లవం. ఈ రోజు మినియాపోలిస్, రేపు ఇంకో సిటీ. కోపాన్ని ఎప్పటికీ బంధించలేరు. మీరేమనుకుంటున్నారు? ఈ సీన్ అమెరికాకు వార్నింగా, లేదా ప్రపంచానికి సిగ్నలా?